హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇక్కడ చూడండి, నేను మా పిల్లలు మాకు పిజ్జా కావాలని అడిగితే పిజ్జా తయారు చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, పిజ్జా తయారు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అందులోనే ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేసుకొని ఇంకా టమాటాలు వేసుకొని బాగా ఉడికిస్తున్నాను అనమాట. నూనెలోనే కొంచెం అద్రక్ లహసన్ పేస్ట్ వేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట. కలిపి ఇక్కడ చూడండి, చిల్లీ సాస్ అంటే వేస్తున్నాను. మా ఆయన ఏమన్నాడు, అందుకే వేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్ అని. నాకు నచ్చదు ఎక్కువ ఇవన్నీ, అయినప్పుడు వేసేసిన పర్లేదు అని. ఇక్కడ చూడండి, ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా కలుపుతున్నాను అనమాట. కొంతమంది పిల్లలు ఏంటంటే అవి ఉల్లిగడ్డలు ఇంకా టమాటాలు అన్నీ కనిపిస్తే తినరు కదా, అందుకని ఇలా చేసి చట్నీలాగా చేసి పెట్టాలి. చాట్ మసాలా వేసినాక అది ఇంతకుముందు చూపించిన ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ముందే చపాతీ పిండి తడిపి పెట్టినాను. ఇక్కడ చూడండి, చపాతీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అంత పతలాగా చేయకూడదు, అంత లామ్ చేయకూడదు అనమాట. మా వాడు చూడండి ఎట్లా ఇద్దం డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. నేను చేస్తుంటే ఎట్లా గుంజుతున్నాడు మీకు చెప్తుంటే నన్ను ఇడిచిపెట్టిండు అనమాట. ఇక్కడ చూడండి, మా ఆయన వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఇక్కడ చూడండి, అది స్పూన్తోన బొక్కలు చేసుకున్నాలన్నమాట. చపాతీ చేసుకొని ఇక్కడ ఇంకా పెన్నం మీద వేసుకొని మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఎక్కువ మాడగొట్టనీయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం కాలుస్తాం అన్నమాట దాన్ని. అందుకనే ఎక్కువ మాడగొట్టనీయకుండా నార్మల్గా. ఇక్కడ చూడండి, సాస్ నేను కలిపి పెట్టుకున్నాను. సాసు ముందుగా అప్లై చేసుకున్నాలే. సాస్ అప్లై చేసుకొని మనం ఇంతకుముందు చేసినాం కదా చట్నీ, అది రొట్టె పైన అప్లై చేయాలన్నమాట. మేమైతే పిజ్జాలు బయట అంత ఇష్టం ఉండదండి, పిజ్జా బయట తినడం. నేనైతే ఇంతవారే ఎప్పుడు తినలేదు, ఇంట్లోనే ఫస్ట్ టైం చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం, టేస్ట్ తెలుస్తుందని. మా పిల్లలు చాలా రోజుల నుండి అడుగుతున్నారు. నేను ఇంకా ఈరోజు టైం ఉందని కొంచెం చేసినాను. చూడండి, చీజ్ వేసుకుంటున్నాను అనమాట. నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి, సరేనా? చాలా బాగుంటుంది, చీజ్ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అప్పుడే ఉడికిపోయింది మంచిగా. చూడండి, మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను కదా, అంత మంచిగా అట్లనే వచ్చేసింది. కరుం అసలు సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, మళ్ళీ పైన కొంచెం చీజ్ వేసుకొని మా పిల్లలకి ఇస్తున్నాను. చూడండి, అసలు తిన్నాక నేనే అసలు ఫస్ట్ టైం తిన్నా. కరుం అంటుంది, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత మంచిగా వచ్చింది నేను అనుకోలేదు. ప్లీజ్, ఇంత వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి నేను ఎలా చేశాను. ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.